హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. తీసుకునే ఆహారం సరిగా లేకపోవటం, సరైన వ్యాయామం లేకపోవటం, ఎక్కువసేపు అలా కూర్చుండిపోవటం వంటి రకరకాల కారణాలతో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. అలా సమస్యలు వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే మనం ఇంటి చిట్కాల ద్వారా నయం చేసుకోవాలి. అదే సమస్య తీవ్రమైతే డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఈ రెమెడీలను ఫాలో అయితే మంచి ప్రయోజనం కనపడుతుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య, ఇబ్బందితో బాధపడుతున్నారు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, భుజం నొప్పి, నడునొప్పి అనేవి ప్రతి ఒక్కరిలోనూ కనబడుతున్నాయి. అలాగే ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు. నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. దాంతో ఏమీ చేయాలని అనిపించదు. దాంతో నిరాశకు గురవుతూ ఉంటారు. ఇవన్నీ శరీరంలో కాల్షియం లోపం కారణంగా ఏర్పడతాయి. అప్పుడు మనం కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఆహారంలో మార్పు తీసుకోవాలి. అలా ఆహారంలో మార్పు తీసుకోవాలి అంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వాటిల్లో నువ్వులు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నువ్వులలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవన్నీ మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. పూర్వకాలంలో నువ్వులను ఆడించి ఆ నూనెను వంటల్లో వాడేవారు. నువ్వులలో ఎన్నో పోషకాలు ఉండటం వలన పవర్ హౌస్ అని పిలుస్తారు. నువ్వులలో జింక్, థయామిన్, ఐరన్, మినరల్స్, కాల్షియం, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. నువ్వులలో ఉండే జింక్ ఎముకలను దృఢంగా ఉండే విధంగా చేస్తుంది. ఎముకల దృఢత్వం కోసం నువ్వులలోని కాల్షియం, మినరల్స్ సహాయపడతాయి. నువ్వులలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన వీటిని లిగ్నిన్స్ అని అంటారు. ఈ రకమైన ఫైబర్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తాయి. మనం నువ్వులను వేగించుకోవాలి. ఎంతైనా క్వాంటిటీ పర్వాలేదు. ఎందుకంటే మనం వీటిని సిమ్లో పెట్టి దోరగా వేగించుకుని పౌడర్ చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. హై బీపీ సమస్య ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరగడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు రావు. నువ్వులలో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు కూడా ఈ నువ్వులను తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కూడా రక్తహీనత సమస్య కనబడుతుంది. రక్తహీనత సమస్యను అస్సలు అశ్రద్ధ చేయకూడదు. డయాబెటీస్ అనేది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినబడుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా నువ్వులు చాలా బాగా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వులలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పులను తగ్గిస్తాయి. నువ్వులు తినటం వలన మన శరీరానికి అవసరమైన విటమిన్లు B1, B3, B6 అందుతాయి. అందువల్ల శారీరకంగా బలహీనత లేకుండా, అలసట, నిస్సత్తువ వంటివి లేకుండా శరీరం చురుకుదనంతో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇక బాగా వేగాయి కదా, వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం దాదాపుగా 15 రోజులు నిల్వ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కానీ మంచి ఫ్లేవర్ ఉండాలంటే 15 రోజులు సరిపడా పౌడర్ తయారు చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ని మనం ఉపయోగించుకోవచ్చు. హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. ఇక బాదంలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంలో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఎముకల ద్రవ్యరాశి సాంద్రతను మెరుగుపరుస్తుంది. ఎముక విచ్ఛిన్న కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్, ఆహార ఫైబర్ మరియు మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఒక 4 బాదం పప్పులను తీసుకుని ఒక కప్పులో వేసి నీటిని పోయాలి. రాత్రి సమయంలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బాదం పప్పులపై తొక్క తీసి తినాలి. బాదం పప్పును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. వీటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పప్పులో ఇనుము, జింక్, కాల్షియం, విటమిన్ ఏ, పొటాషియం వంటి పిండి పదార్థాలు, మాంసకృతులు, పీచు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. కొవ్వు పదార్థం
గుండెకి ఎంతో మేలు చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగాను, చెడు కొలెస్ట్రాల్ తక్కువగాను ఉంటుంది. ప్రతిరోజు 4 బాదం పప్పులను తినాలి. గుండెపోటు వచ్చే రిస్క్ చాలా తక్కువ అవుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా సహాయకారిగా ఉంటుంది. మలబద్ధకం సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది. డయాబెటీస్ పేషెంట్లు కూడా ఈ బాదం పప్పును తినవచ్చు. మెగ్నీషియం కండరాలకు బలాన్ని చేకూర్చి మంచి ఫిట్నెస్ని అందిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా వచ్చే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎముకలకు, కండరాలకు, కీళ్లకు చాలా మంచిది. బాదంలో ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన కాలేయానికి సంబంధించిన సమస్యలను కూడా తొలగిస్తుంది. మనం బలోపేతంగా ఉండాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. కళ్ళను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చూసారుగా, ఈ విధంగా నానబెట్టిన బాదం నువ్వుల పౌడర్ తయారు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. వయసు పెరగడం కారణంగా వచ్చే ఎముకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆస్టియోఫ్లోరోసిస్ సమస్యలు తొలగిపోతాయి. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ దాదాపుగా ఇప్పుడు చెప్పే రెమెడీని ఫాలో అయితే మంచి ఫలితం కనపడుతుంది. బాదం ప్రస్తుతం బాగా మనకి రెగ్యులర్గానే అందుబాటులో ఉంటుంది. అన్ని సూపర్ మార్కెట్స్లోను, కిరాణా స్టోర్స్లోను, ఆన్లైన్ స్టోర్స్లోను బాదం మనకి రెగ్యులర్గానే అందుబాటులో ఉంటుంది. ఇక మనం ప్రతిరోజు 4 బాదం పప్పులను నానబెట్టి తీసుకోవాలి. ఇక ఈ పౌడర్ 1 స్పూన్ తీసుకోవాలి. 1 స్పూన్ పౌడర్ తీసుకున్నాక 1 గ్లాసు పాలను తాగాలి. నచ్చితే గ్లాసు పాలల్లో ఈ పౌడర్స్ 1 స్పూన్ కలిపి తాగవచ్చు. అలా తాగలేని వారు 1 స్పూన్ పౌడర్ తిని 1 గ్లాసు పాలను తాగాలి. అంటే ప్రతిరోజు ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. రోజు విడిచి రోజు చేస్తే సరిపోతుంది. నువ్వుల్లో ఉన్న పోషకాలు, పాలల్లో ఉన్న పోషకాలు, బాదంలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించి మనలో ఉన్న చిన్న చిన్న సమస్యలు అన్నింటినీ తొలగిస్తుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పి వంటి వాటిని తగ్గించి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా చురుకుదనం ఉండేలా చేస్తుంది. నిద్రలేమి సమస్య కూడా ఈ మధ్య కాలంలో చాలామందికి వస్తుంది. అలాంటి వారు ఈ 2 రెమెడీని ఫాలో అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది. నువ్వులు కూడా మనకి రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటాయి. నువ్వులను కాస్త వేగించి పౌడర్ చేసుకోవడమే, బాదం పప్పులు రాత్రి సమయంలో నానబెట్టుకోవడమే. చాలా ఈజీ కదా. మీరు కూడా ఈ రెండింటిని తీసుకుని కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పి, నిద్రలేమి, రక్తహీనత సమస్య వంటి వాటి నుంచి బయటపడండి. మనకు వచ్చే సమస్యలు చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలతో నివారణ చేసుకోవాలి. పెద్దవైతే డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాల్సిందే. డాక్టర్ని సంప్రదిస్తూ ఇలా చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. బాదం, నువ్వులు తీసుకుని ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.